7 దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీకి గ్రహణం పట్టింది. వేలాది మంది విద్యార్థులకు చదువు నేర్పిన కళాశాల బోసిపోతోంది. ఇప్పుడు అది రేపో మాపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఎంతో చరిత్ర ఉన్న భద్రాచలం జూనియర్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 1956లో జూనియర్ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ కాలేజీలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. కాలేజీలో 28 తరగతి గదులు అవసరం ఉండగా 12 అందుబాటులో ఉన్నాయి. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీతో పాటు వొకేషనల్ కోర్సులు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి. ఇంతమంది స్టూడెంట్స్ ని ఈ 12 గదుల్లోనే అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నీట్, జేఈఈ, ఎంసెట్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు డిజిటల్ తరగతులు స్టార్ట్ చేసింది. అయితే ఈ కాలేజీలో ఒక గ్రూపు విద్యార్థులకే డిజిటల్ క్లాసులు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన వారికి రెండోసారి తీసుకోవాల్సిన పరిస్థితి. కాలేజీలో మీటింగ్ హాల్ అందుబాటులో లేదు. దీంతో అత్యవసర సమావేశాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని తీర్చిదిద్దాలి. ఖచ్చితంగా నూతన భవనాలు ఏర్పాటు చేయాలి. ప్రయోగశాలకు సంబంధించినటువంటి నూతన బిల్డింగ్ శాంక్షన్ చేయాలి. స్థానిక ఉన్నటువంటి అధికారులు గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ ఖచ్చితంగా చొరవ తీసుకొని, అలాగే ఇప్పుడున్న ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులున్నా కూడా కనీసం విద్యా వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. జూనియర్ కాలేజీ తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. సైన్స్ ల్యాబ్లు పురాతనమైనవి కావడంతో వర్షాలకు కురుస్తున్నాయి. ప్రిన్సిపల్ సిబ్బంది కూడా గదుల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఆఫీస్ అసిస్టెంట్స్ కు కంప్యూటర్లు సరిపడలేవు. 69 ఏళ్లుగా పాత భవనంలోనే క్లాసులు జరుగుతున్నాయి. భవనాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. విద్యార్థులకు వాష్రూమ్స్ కూడా కావాల్సినంత సదుపాయంలో ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది. శిథిలావస్థ ఉన్న భవనానికి కూడా ఇటీవల నిధులు మంజూరనే త్వరణ వాటికి కట్టుబాటుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ల్యాబ్స్ కావాల్సినంత పరికరాలకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అవి త్వరలోనే కొనుగోలు చేయబడతాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఈ కళాశాలలో చదివే విద్యార్థుల్లో 90% పైగా నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లే. పూర్తి స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవడంతో వొకేషనల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది గదులు శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్ల కిందట పెంకులు తొలగించి రేకుల షెడ్ను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించి కొత్త భవన నిర్మాణం చేపట్టాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లను ఆధునిక పద్ధతిలో నిర్మించాలంటున్నారు. ఇప్పుడు పాతకాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులకి ఒక పక్క నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పేసి గవర్నమెంట్ లో అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ గా, అట్లాగే సంబంధించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అందిస్తామని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అక్కడ అందించే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో ప్రమాదం జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే స్పందించి ఆ తరగతి గదుల్ని మొత్తం కూల్చివేసి కొత్త గదుల్ని నిర్మించి విద్యార్థులకి ఖచ్చితంగా నాణ్యతమైన విద్య అందించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. జూనియర్ కాలేజ్ కొత్త భవనాల నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు.